మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోద్ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత పాల్గొని రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మానుకోట ప్రాంతాన్ని జిల్లాను చేసి అభివృద్ధికి బాటలు వేసిన ఘన చరిత్ర కేసీఆర్దే అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలిటిక్స్ తప్ప పరిపాలన మీద దృష్టి లేదన్నారు. ఒక పక్క మిర్చి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రికి సోయలేదన్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుని కార్మికులు చిక్కుకుంటే వెళ్లి చూసే సోయలేదా? ఎమ్మెల్సీ ఓట్లు అడగడానికి పోవడం ముఖ్యమా, కార్మికుల ప్రాణాలు ముఖ్యమా అని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ మాలోద్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి, ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికి ఏమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి, దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండాయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం, ఎవరి కోసం ప్రచారం, ఏం చేసినావని ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిరా, పసుపు రైతుల కన్నీళ్ళు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పీ ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి. ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ను తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. రెండు, ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారు లేస్తే పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్ పోయి, నిజామాబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతారంట. మూడోది పర్సంటేజ్. ఏంది పర్సంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తారు, అక్కకి పలాన్ చూడకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని. సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలామంది, మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు. కొంతమంది హుషారు ఉన్న వాళ్ళు పోయి తెచ్చుకుంటారంట పర్సంటేజ్ ఇచ్చి. మరి ఆలోచన చేసుకోండి ఒక్కసారి. సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి. పర్సంటేజ్ తీసుకోవాలి, లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి, ప్రజాపాలన మాత్రం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం లేదు. అందుకే నేను అంటున్నా, ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది. ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఏం చేస్తుంది ఇక్కడ మీరు అందరూ తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది. కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము 2500 ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు. ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతు గోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా దారుణంగా మిర్చి రైతులు మరి బాధలో ఉన్నారు. ఇదే మహబూబాబాద్ జిల్లాలో మరి బాలకిషన్ అనేటటువంటి ఒక యువ రైతు, జస్ట్ 34 ఇయర్స్, 34 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆయన తులసియా తండల కురివి మండలంలో చనిపోయింది. ఇప్పుడు అదే కురివి మండలం నుంచి నేను వచ్చిన. ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు రైతు భరోసా వేసినామన్నారు, నిజంగా ఎవరికి వస్తలేదు వాస్తవానికి. అది మీకు ఎవరైనా మీ నాయకులు చెప్తున్నారో చెప్తలేదో మాకు తెలియదు, మేము చెప్తా ఉన్నాం, వస్తలేదు. రెండవది, రైతు రుణమాఫీ చేసినామంటారు, ఎవరికి రాలేదు. మీరు ఓన్లీ బ్యాంకులకు